మీరు రష్యా మ్యాప్ని బాగా గమనిస్తే మొదట మీ కంటికి కనిపించేది దాని పెద్ద పరిమాణం. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. ఇది 11 టైమ్ జోన్లు మరియు 2 ఖండాలు యూరోప్ మరియు ఆసియా వరకు విస్తరించి ఉంది. ఉత్తరంలో ఆర్క్టిక్ మంచుతో కప్పబడిన భూమి ఉండి, దక్షిణంలో కజాకిస్తాన్ ఎడారి సరిహద్దుల వరకు, పడమరలో బాల్టిక్ సముద్రం నుండి తూర్పులో పసిఫిక్ మహాసముద్రం వరకు దీని పరిధి వ్యాపించి ఉంది. ఇది అంత పెద్దదిగా ఉంది కాబట్టి ప్రపంచ మ్యాప్లో ఒకవైపు నుంచి మరోవైపు వరకు విస్తరించబడి ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ దేశం ఎంత పెద్దదో దానికంటే ఎక్కువ ఆశ్చర్యపరిచే మరో విషయం ఉంది. రష్యా జనాభాలో సుమారు 80% మంది కేవలం దేశ భూభాగంలోని 20% ప్రాంతంలోనే ఉంటారు. కానీ మిగతా 75% భూమి ఎక్కువగా ఖాళీగానే ఉంటుంది. ఇక్కడ ప్రశ్నేమిటంటే, ఇంత శక్తివంతమైన దేశం, ఇంత పెద్ద భూమి ఉండి కూడా ఎందుకు అంత భూప్రదేశం ఖాళీగా ఉంది? ఈ ప్రశ్నకి సమాధానం కోసం మనం రష్యా యొక్క భూగోళ శాస్త్రం, చరిత్ర, రాజకీయాలు 3 కలిపి చూడాలి. మనం రష్యాను 2 భాగాలుగా చేసి, అంటే 1 యూరోపియన్ రష్యా, 2 ఏషియన్ రష్యా అని పిలవగలిగితే ఈ పద్ధతి మరింత స్పష్టంగా తెలుస్తుంది. యూరోపియన్ రష్యా అంటే కేవలం 23% భూప్రాంతంలో విస్తరించి ఉంది. అక్కడ రష్యా జనాభా 80% ఉంటుంది. ఆ తర్వాతి వైపు ఏషియన్ రష్యా ఉంటుంది. దాన్ని సైబీరియా లేదా ఫార్ ఈస్ట్ రష్యా అంటారు. ఇందులో రష్యా భూమి 75% ఇక్కడే ఉంది. కానీ ఇక్కడ ప్రజలు చాలా తక్కువగా ఉంటారు. అయితే యూరోపియన్ రష్యాలోనే మాస్కో కూడా ఉంది. ఇది కేవలం రష్యా రాజధాని మాత్రమే కాదు, ఇది రాజకీయ మరియు ఆర్థిక కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. అలాగే సెయింట్ పీటర్స్బర్గ్ రష్యా యొక్క సాంస్కృతిక కేంద్రంగా పరిగణించబడుతుంది. అది కూడా యూరోపియన్ రష్యాలోనే ఉంది. అంతేకాదు, రష్యాలో ఎక్కువగా రైలు మరియు రోడ్డు కనెక్టివిటీ, ప్రధాన పరిశ్రమలు మరియు పరిపాలనా సంస్థలు కూడా ఈ వెస్టర్న్ ప్రాంతంలోనే కేంద్రీకృతమై ఉన్నాయి. కానీ ఆలోచిస్తే రష్యా ఈస్టర్న్ సైడ్ అంటే సైబీరియా మరియు ఫార్ ఈస్ట్ రష్యా ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఖాళీగా ఉంది? దీని అర్థం చేసుకోవాలంటే మనం రష్యా చరిత్రలోని కొంతకాలం వెనక్కు వెళ్లాల్సి ఉంది. అసలు ప్రారంభంలో రష్యా ఇంత పెద్దది కాదు. ఆ సమయంలో ఈ ప్రాంతంలో చిన్న చిన్న స్లావిక్ కమ్యూనిటీస్ ఉండేవి. అవి ఇప్పుడు ఉన్న వెస్ట్ రష్యా మరియు యుక్రెయిన్ ప్రాంతాల్లో ఉండేవి. ఆ కమ్యూనిటీలు ఎక్కువగా నదుల అంచుల దగ్గర ఉండేవి. ఎందుకంటే అక్కడ పంటలు పండించడానికి వాతావరణం అనుకూలంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. దానితో జీవితం సులభతరం అవుతుంది. కానీ మీరు యూరల్ పర్వతాలు దాటి ఏషియన్ రష్యా వైపు నడిస్తే అక్కడి పరిస్థితులు మారిపోతాయి. అక్కడ భూభాగం మరియు వాతావరణ పరిస్థితులు పూర్తిగా వేరుగా ఉంటాయి. రష్యన్ సామ్రాజ్యం తన విస్తరణను ప్రారంభించినప్పుడు వారు ప్రజలను తూర్పు వైపు నివసింపజేయడానికి ప్రయత్నించారు. కానీ నిజం చాలా కఠినంగా ఉంటుంది. సైబీరియా అనేది భయంకరమైన చలి, మంచుతో కప్పబడిన అడవులు మరియు అనుకూలంగా లేని పరిస్థితుల కోసం పేరుగాంచింది. అక్కడ యూరోపియన్ రష్యాలో నదుల చుట్టూ నగరాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు సైబీరియాలో తీవ్రమైన చలి, దానివల్ల నీరు గడ్డకట్టడం మరియు చెట్లు లేని భూభాగం కారణంగా అక్కడ నివసించడం అసాధ్యంగా మారింది. కానీ 20వ శతాబ్దం ప్రారంభంలో సోవియట్ యూనియన్ అధికారంలోకి వచ్చినప్పుడు వారు తూర్పు రష్యాను వ్యూహాత్మకంగా అభివృద్ధి చేసుకోవాలని అనుకున్నారు. యుఎస్ఎస్ఆర్ లీడర్లు జనాభా మరియు అభివృద్ధిని తూర్పు వైపు విస్తరించడానికి అగ్రెసివ్ ప్లాన్ తీసుకున్నారు. అది ముఖ్యంగా సైబీరియా మరియు ఫార్ ఈస్ట్ ప్రాంతాల్లో. కానీ ఈసారి జనం ఇష్టంతో కాదు, ప్రభుత్వ బలంతో ఆ వైపు ఉండమని ఫోర్స్ చేసింది. జోసెఫ్ స్టాలిన్ డిక్టేటర్ కాలంలో, అంటే 1920 నుండి 1950 వరకు లక్షల మందిని బలవంతంగా సైబీరియాకి పంపించారు. వారిలో రాజకీయ ఖైదీలు కూడా ఉన్నారు. వారిపై ప్రభుత్వ వ్యతిరేక ఆలోచనలున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది సాధారణ ప్రజలు కూడా ఉన్నారు. వారిని అక్కడ పనుల కోసం నియమించారు. ఇంకా చాలా మందిని ప్రాక్టికల్గా బానిసలుగా మార్చి ఎక్స్ట్రీమ్ చల్లదనంలో తయారు చేసిన ఖైదీల జైల్లో శిబిరాల్లో పెట్టారు. వాటిని గులగ్స్ అని అంటారు. అప్పటికే సోవియట్ యూనియన్ తూర్పు రష్యాను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. వారు అక్కడ కేవలం ప్రజలను పంపడమే కాకుండా కొత్త పట్టణాలు
ఇండస్ట్రియల్ సెంటర్లు కూడా తయారు చేయడం ప్రారంభించారు. ఈ సెంటర్లు ఎక్కువగా ఆయిల్ ఫీల్డ్స్, కోల్ మైన్స్, మిలిటరీ బేస్లు చుట్టూ ఉన్నాయి. దీని ఉద్దేశం స్పష్టంగా తెలుస్తుంది: సైబీరియాలోని వనరులను సోవియట్ ఆర్థిక వ్యవస్థ కోసం ఉపయోగించడం మరియు మొత్తం తూర్పు ప్రాంతంపై సోవియట్ నియంత్రణను బలోపేతం చేయడం. ఈ వ్యూహంలో అతిపెద్ద అంబిషియస్ ప్రాజెక్ట్ ట్రాన్స్ సైబీరియన్ రైల్వే. ఇది 1916లో పూర్తయింది. ఈ రైల్వే లైన్ పడమర మాస్కో నుండి ప్రారంభించి తూర్పులో వ్లాదివోస్టాక్ వరకు వెళ్తుంది. అది పసిఫిక్ మహాసముద్రం ఒడ్డున ఒక ముఖ్య పోర్ట్ సిటీ. సుమారు 9300 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే ట్రాక్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద రైలు మార్గంగా పరిగణించబడుతుంది. దీని ఉద్దేశ్యం రష్యా యొక్క దూర ప్రాంతమైన తూర్పు ప్రాంతాలను పడమర రష్యాతో కలపడమే. ఆ కాలంలో ఇది సాంకేతికంగా మరియు వ్యూహాత్మకంగా ఒక పెద్ద విజయం అయింది. దీనివలన సైబీరియాలోని కష్టసాధ్యమైన ప్రాంతాలను కొంత మేరకు అనుసంధానించడంలో విజయం సాధించింది. అయితే ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక పెద్ద నిజం ఏమిటంటే, ఎక్కువ మంది రష్యన్లు ఆ ప్రాంతాల్లో ఉండటానికి ఇష్టపడలేదు. కొత్త పట్టణాలు, ఇండస్ట్రీలు, రైల్వేలు ఉన్నప్పటికీ తూర్పు రష్యాలో నివసించే వారి సంఖ్య తక్కువగా మారిపోయింది. దానికి ప్రధాన కారణం రష్యాకు సహజంగా అనుకూలమైన పడమర భాగం. యూరోపియన్ రష్యా ఎప్పుడూ నివసించడానికి ఎక్కువ అనుకూలంగా ఉండేది. అక్కడ వాతావరణం బాగుంటుంది, భూమి సేంద్రియంగా పసుపు రంగులో ఉంటుంది మరియు సమతలంగా ఉంటుంది. దీంతో వ్యవసాయం మరియు నిర్మాణం రెండూ సులభంగా జరుగుతాయి. ముఖ్యంగా బ్లాక్ ఎర్త్ బెల్ట్ ప్రాంతం, అది కుర్స్క్, వరుణేజ్, బెల్గోట్ లాంటి ప్రాంతాల వరకు విస్తరించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ధాన్యం ఉత్పత్తి చేసే ప్రాంతంలో ఒకటిగా భావిస్తారు. రష్యా మొత్తం ధాన్యం ఉత్పత్తిలో సుమారు 70% ఇక్కడున్న వ్యవసాయ భూముల నుండి మాత్రమే లభిస్తుంది. ముఖ్యంగా బార్లీ, గోధుమ, సన్ఫ్లవర్ వంటి పంటలు ఇక్కడే ఎక్కువగా పండుతాయి. ఇక్కడి ప్రధాన నదులు వోల్గా, నీపర్ లాంటి పెద్ద నదులు వ్యవసాయానికి మాత్రమే కాకుండా చరిత్రలో వాణిజ్యం, రవాణా కోసం కూడా ఉపయోగించబడతాయి. వోల్గా నది 11 కంటే ఎక్కువ రష్యన్ నగరాల ద్వారా ప్రవహిస్తుంది. ఉదాహరణకు కజాన్, నైజ్నీ, నోవ్గోర్, వోల్గోగ్రాడ్. చివరికి ఇది క్యాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. అక్కడ ఈ నది వ్యవసాయం మరియు ఆర్థిక వ్యవస్థకు జీవనాధారంగా ఉంటుంది. ఇది ప్రాంతాల కన్నా పడమర రష్యా యూరోప్కు దగ్గరగా ఉంది. అందుకే ఇక్కడ కల్చరల్, టెక్నాలజీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. రష్యాలోని 2 పెద్ద ముఖ్యమైన నగరాలు మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ కూడా ఈ పడమర ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ 2 నగరాలు కలిపి సుమారు 20 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్ సిస్టమ్స్, ఉద్యోగ అవకాశాలు, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అంతేకాక రష్యాలోని ఎక్కువ మంది అతిపెద్ద వ్యాపారులు, ప్రభుత్వ అధికారులు, ప్రొఫెషనల్స్ కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికీ మాస్కో సిటీ యొక్క సగటు జీతం రష్యా దేశ సగటు జీతంతో పోల్చితే దాదాపు 2 ఎక్కువగా ఉంటుంది. అలాగే దేశంతో దీనికి స్పష్టమైన పోటీ కనిపిస్తుంది. పశ్చిమ భాగం అంటే యూరోపియన్ రష్యా ఒక ఆర్థిక, రాజకీయ శక్తి కేంద్రం. కానీ సైబీరియా మరియు దూర తూర్పు రష్యా ఇంకా వెనుకబడి ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం జీవన పరిస్థితులు. తూర్పు రష్యాలో జీవితం చాలా కష్టంగా ఉంటుంది. సైబీరియా కఠినమైన మరియు కొన్నిసార్లు ప్రాణాంతకమైన చలి వాతావరణం కొరకు పేరుగాంచింది. ఉదాహరణకు యాకుట్స్క్, ఇది ప్రపంచంలోనే అత్యంత చల్లని నగరంగా పరిగణించబడుతుంది. అక్కడ టెంపరేచర్ -60°C వరకు తగ్గిపోతుంది. నదులు ప్రతి సంవత్సరం ఎక్కువగా మంచుతో కప్పిబడి ఉంటాయి. వేసవికాలం చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ సమయంలో కూడా ఎక్కువ తేమతో పాటు దోమలు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో పట్టణాలు చాలా తక్కువగా ఉంటాయి. ఉన్నప్పటికీ వాటి మధ్య 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అడవులు, కొండలు, శాశ్వత మంచుతో కప్పబడిన భూమి, ప్రాథమిక మౌలిక సదుపాయాలకు ఇవి అన్ని పెద్ద సవాలుగా మారతాయి. రోడ్లు తక్కువగా ఉంటాయి. ప్రజా రవాణా సదుపాయం ఉండదు. వ్యవసాయం చాలా కష్టం. కానీ ఎంత కష్టమున్నా సైబీరియా ఒక హిడెన్ ట్రెజర్ లాంటిది. ఎందుకంటే ఈ ప్రాంతం ఎక్కువ న్యాచురల్ రిసోర్స్తో నిండి ఉంది. రష్యా యొక్క నూనె, గ్యాస్, కోల్, బంగారం, వజ్రాలు, ఇక్కడ నుండి తాజా నీరు మరియు యురేనియం కూడా ఎక్కువ భాగం ఈ ప్రాంతం నుంచే వస్తుంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం రష్యా యొక్క 80% న్యాచురల్ గ్యాస్ మరియు
సుమారు 70% ఆయిల్స్ కేవలం సైబీరియాలో నుంచి తీయబడుతుంది. అదే ఆయిల్ అండ్ గ్యాస్ ఈ రోజుల్లో యూరోపియన్ దేశాలకు సమ్మర్ అండ్ వింటర్లో ఎనర్జీ అందిస్తుంది. సైబీరియాలో మరో న్యాచురల్ వండర్ ఉంది. అదే బైకాల్ లేక్. ఇది సాధారణ సరస్సు కాదు. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన సరస్సు. దీని లోతు సుమారు 1600 మీటర్లు. అంతేకాదు, ఇంకా ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే ప్రపంచంలోని మొత్తం ఫ్రెష్ వాటర్లో సుమారు 20% కేవలం ఈ సరస్సులోనే ఉంది. అంతేకాకుండా రష్యాకి చెందిన 40% కోల్డ్ రిజర్వ్స్ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇంకా ఇక్కడ గోల్డ్, డైమండ్స్ మరియు పెద్ద పెద్ద మెయిన్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే సైబీరియా, ఆర్కిటిక్ వంటి ప్రాంతాల్లో ఉన్న ఈ విలువైన న్యాచురల్ సోర్సెస్ని భూమి లోపల నుండి తీయడం అంత సులభం కాదు కదా. చాలా ఖరీదైన మరియు కష్టమైన పని. ఆర్కిటిక్ ప్రాంతంలో కోల్డ్ చాలా తీవ్రంగా ఉంటుంది. మంచు పొరల కింద నేలను చేరుకోవడం సైతం ఒక సవాల్గా ఉంది. పైగా ఈ ప్రాంతాల్లో రోడ్లు లేవు. రవాణా వ్యవస్థ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్స్ మరియు హెవీ మెషినరీస్ అక్కడికి తీసుకెళ్లడం ఒక పెద్ద లాజిస్టిక్స్ సమస్యగా ఉంటుంది. అందుకే రష్యాకు ఆయిల్ అండ్ గ్యాస్లు తవ్వడం మిడిల్ ఈస్ట్ లేదా అమెరికా లాంటి వేడిగా ఉన్న దేశాలతో పోల్చితే చాలా ఖరీదైనది మరియు ప్రమాదకరమైనదిగా తెలుస్తుంది. ఈ కఠిన పరిస్థితుల్లో సైబీరియాలో ఉండేవాళ్లు ఎక్కువగా అక్కడి ఆయిల్ అండ్ గ్యాస్ లేదా మైనింగ్ ఇండస్ట్రీస్లోనే పనిచేసే నిపుణులే. వారి కోసం ఆ ప్రాంతం ఒక తాత్కాలిక బేస్ లాంటిది. అక్కడ పని ఉంది, డబ్బు ఉంది, కానీ జీవితం చాలా కష్టమైనది. పట్టణాలు ఒకదానితో మరొకదానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. మార్గాల్లో దట్టమైన అడవులు, శాశ్వత మంచు మరియు కఠిన వాతావరణపు గోడలున్నాయి. వారి కాంట్రాక్ట్ లేదా ఉద్యోగం ముగిసినప్పుడు ఎక్కువ మంది ఇక్కడి నుంచి తిరిగి యూరోపియన్ రష్యా లేదా మరో అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వెళ్ళిపోతారు. అందుకే సైబీరియాలో మీరు అనేక ఖాళీ పట్టణాలు చూడవచ్చు. అలాంటి నగరాలు ఒకప్పుడు ప్రజలు జనజీవనం సాగించేవారు, కానీ ఇప్పుడు వణికిపోతున్నారు. రష్యా ప్రభుత్వం ఈ సవాలు పరిష్కరించడానికి ఎన్నో మార్గాలు ప్రయత్నించింది. ప్రజలకు ఉచిత భూమి ఇచ్చారు, పన్నుల్లో భారీ మినహాయింపు అందించారు. ఇక్కడికి ప్రజలు అధికంగా వచ్చి నివాసం ఏర్పాటు చేసుకోవాలని డబ్బులు కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఎక్కువ మంది తూర్పు వైపు నివసించడానికి ఎక్కువ ఇష్టపడ్డారు. కారణం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ జీవితం చాలా కష్టం. అవసరమైన సదుపాయ అవసరాలు వంటివి, ముఖ్యంగా మంచి పాఠశాలలు, ఆస్పత్రులు, ఇంటర్నెట్, రవాణా అన్నీ చాలా తక్కువ మరియు నమ్మకం లేని వంటివిగా ఉంటాయి. సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ జీవితం చాలా కష్టమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇది చిన్న విషయమైనా మాకు చాలా ప్రేరణ ఇస్తుంది. మళ్ళీ కలుద్దాం మరొక ఆసక్తికరమైన టాపిక్తో వచ్చే వీడియోలో. అప్పటి వరకు జై హింద్, జై భారత్.